మీకు విషయం తెలుసా? ఇండియాలో బ్యాన్ అయిన యాప్స్ మీ ఫోన్లో ఎప్పటికీ ఎలా వర్క్ అవుతుంది? గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ని నువ్వు ఎప్పటికీ యూజ్ చేస్తున్నావా? ఇది సిస్టంలో లూప్ హోల్ తెలుసా? ఫస్ట్ రీజన్, బ్యాన్ అనేది డౌన్లోడ్కి మాత్రమే. ఆల్రెడీ ఫోన్లో ఉన్న యాప్ని ఇమీడియట్గా డిలీట్ చెయ్యి. సెకండ్ రీజన్, యాప్ సర్వర్స్ అనేవి ఇండియాలో కాకుండా ఫారిన్ సర్వర్స్లో పెట్టి యూజ్ చేస్తారు చాలామంది. కొంతమంది VPN యూజ్ చేసి ఇండియాలో కాకుండా ఫారిన్ సర్వీస్లో యూజ్ చేస్తారు. కొంతమంది VPN యూజ్ చేసి యాప్ని ఓపెన్ చేస్తారు. VPN యూజ్ చేస్తే యాప్కి నువ్వు ఇండియాలో కాకుండా ఫారెన్లో ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. అందుకే బ్యాన్ అయిన యాప్ కూడా నార్మల్గా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ రీజన్, డేటా అనేది లీక్ అవుతుంది. ట్రాకింగ్ రిస్క్, ప్రైవసీ జీరో అవుతుంది. మీ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ అనమాట. మీ ఫోన్ సేఫా కాదనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఫ్రెండ్స్, యాప్ని అన్ఇన్స్టాల్ చేయడం బెస్ట్. అండ్ దానికి ఆల్టర్నేటివ్ ఉన్న యాప్స్ని యూజ్ చేస్తే చాలా సేఫ్. సో ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.